వెల్కమ్ టు స్వదేశీ న్యూస్. నేను మీ కమల్. ఢిల్లీ లిక్కర్ కేసు ప్రజెంట్ దేశ రాజకీయాలను ఒక కుదిపేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ లిక్కర్ స్కామ్లో దాదాపు 100 కోట్ల వరకు ముడుపులు తీసుకున్న ఆరోపణలతోటి ఇటు సౌత్ గ్రూప్లో కీ రోల్ పోషించారనే ప్రధానమైన ఆరోపణలతోటి ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇవాళ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆమెకి 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అయితే ఇటు సిబిఐ వాళ్ళు కానీ అటు ఈడీ వాళ్ళు కానీ మొత్తానికైతే ఈ కేసును చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పటికే చాలామందిని విచారించారు. అయితే ఇందులో మాత్రం కవితకు సంబంధించిన విషయాలు మాత్రం చాలామంది వాళ్ళు కొంతమంది అప్రూవల్గా మారి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. అదేవిధంగా అందుకనే కవితను అరెస్ట్ చేసి ఇవాళ అయితే జైలుకి అయితే తరలించారు. అయితే దానికి సంబంధించి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మనం ఏ విధంగా దీన్ని ఎట్లా డీల్ చేశారు, అసలు దీనికి సూత్రధారులు ఎవరు అనే విషయం మొత్తానికి అయితే పరిశీలించినట్టయితే మనకు ప్రధానంగా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఆప్ నేతలే దీనికి ఆజ్యం పోసినట్టు మనకు అయితే తెలుస్తుంది. అయితే కవితకు మాత్రం అరెస్ట్ విషయానికి సంబంధించి అయితే మనకు ప్రధానంగా తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆమెని దీనికి సంబంధించి కీలక విషయాలు కానీ కీలక సమాచారాన్ని కానీ ఆమె ఇప్పటికే ధ్వంసం చేసినట్టయితే మనకైతే ఈడీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఆమె సెల్ ఫోన్కి సంబంధించి కానీ ఇటు కొన్ని డాక్యుమెంట్స్ కానీ వీళ్ళు పిఐలు కానీ ఆమె పర్సనల్ సిఐలు కానీ వాళ్ళంతా కలిసి కొన్ని చాటింగ్కి సంబంధించిన విషయాలు కూడా మొత్తం కవిత సాక్ష్యాలను అయితే తారుమారు చేసి కొన్ని సెల్ ఫోన్స్ కూడా మొత్తం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసులో సంబంధించినటువంటి ఇప్పటికే ఆ భర్తకు కూడా కొన్ని సిబిఐ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు ఆ భర్త అనిల్ కుమార్తో పాటు కొంతమంది మరో 4 కూడా హాజరవ్వాలని మొత్తానికైతే నోటీసులు ఇచ్చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడు హాజరవుతారు, ఎందుకు ఇచ్చారు అనే విషయం మాత్రం మొత్తానికైతే వాళ్ళకైతే వెల్లడించలేదు. అయితే ఈ విషయంలో వాళ్ళకు కూడా కొంత ప్రమేయం ఉందనే విషయం మాత్రం మనకైతే తెలుస్తుంది. ఎందుకు వీళ్ళను అయితే ఎప్పుడు హాజరైతే వీళ్ళ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది అనేది విషయం అయితే వాళ్ళకైతే ఇప్పటికైతే బయటకైతే తెలియకపోయినా కానీ అయితే కవిత ఇచ్చే వాంగ్మూలం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం కానీ వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు కానీ విచారిస్తే ఎలాంటి విషయాలు బయటపడతాయనే విషయం మొత్తానికైతే మనకైతే ఇప్పటి వాటికైతే ఈడీ వాళ్ళు బయటకైతే చెప్పలేదు. కానీ ఎలాంటి దీనికి సంబంధించి క్లూ కానీ ఇప్పటికే కొంతమంది అప్రూవల్గా మారి కవితకు సంబంధించి ఆమె ప్రధానంగా కీ రోల్ ప్లే చేసింది. అటు సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్టు కూడా వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆల్రెడీ ఆయన దీనికి సంబంధించి ఈడీ వాళ్ళు ఆల్రెడీ పలుసార్లు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు కేజ్రీవాల్ మాత్రం పర్సనల్గా అటెండ్ కాలేదు. కాకపోతే ఏంటంటే కోర్టులో పిటిషన్ వేయడంతో ఆయన కోర్టులో పర్సనల్గా హాజరయ్యాడు. కానీ ఆయన కేజ్రీవాల్కి మాత్రం బెయిల్ వచ్చింది, కానీ కవితకి మాత్రం బెయిల్ రాలేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే కవితకి కొంతమంది లాయర్లు, పర్సనల్ లాయర్లు కూడా ఆయన వ్యక్తిగత న్యాయ సలహాదారులు కూడా బెయిల్ కోసం ట్రై చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. కానీ న్యాయమూర్తి దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఆమె సౌత్ గ్రూప్లో కీ రోల్ ప్లే చేసింది కాబట్టి ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తే చాలా విషయాలు బయటపడతాయి. దీనికి సంబంధించి చాలామంది బడా నేతలు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈడీ వాళ్ళతోటి కోర్టు ఏకీభవించుతుంటే ఆమెను కస్టడీకి అయితే ఇచ్చారు. ఈ నెల 28 వరకు ఆమె కస్టడీ అయితే ఉంటుంది. అయితే ఈడీ వాళ్ళు కానీ ఇటు సిబిఐలు కానీ వాళ్ళు సేకరించిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి క్లూ కానీ ఎలాంటి సమాచారం తీసుకుంటారు అనేది విషయం అయితే మనకైతే తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే కొంతమంది కవితతో పాటు ఆమె భర్తను కూడా విచారించి మరి ఎలాంటి సమాచారం సేకరిస్తున్న విషయం అయితే మనకైతే తెలియాల్సి ఉంది. Please subscribe to our YouTube channel Swadeshi News Telugu.